బాబుకి పోలవరం ఇప్పటికిప్పుడు ప్రారంభించడం సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. ఇంతకుముందే ఆ డిజైన్ల కట్టలు తెగడం వీటి మీద ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని డీటెయిల్గా రాసుకొచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టు శాపంగా మారింది. ముందుగా రివర్స్ టెండరింగ్ అమలుతో అంతులేని నష్టం జరిగింది. పైపెచ్చు బోడిగుండుకి మోకాలకు ముడివేసినట్టుగా కాపర్ డ్యాంల ఎత్తుని పెంచకపోవడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదన్న మూర్ఖపు వాదన తెర మీదకి తెచ్చారు. 2019 నవంబర్లోని కొత్త కాంట్రాక్ట్ సంస్థలు పనులు ప్రారంభించి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టుంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది. కానీ జగన్ చేసిన విధ్వంసం పోలవరానికి ఆర్థికంగా భారీ నష్టాన్ని చేకూర్చింది. ప్రధాన డ్యాంలోని కీలకమైన కట్టడాలు దెబ్బతినడంతో పునర్నిర్మాణానికి డిజైన్ల కోసం ఏడాది చివరిదాకా ఆగాల్సిన దుస్థితి నెలకొంది. పోలవరం ప్రధాన కట్టడాలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ పునర్నిర్మాణ పనుల డిజైన్లను ఆమోదించడం కోసం అంతర్జాతీయ నిపుణులు కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టింది. అయితే పీపీఏ వారికి ఇంకా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఈ నిపుణుల నియామక పత్రాన్ని నెలాఖరులోగా ఇచ్చే వీలుందని జలవనరుల శాఖ మార్గాలు చెబుతున్నాయి. వారిని నియమిస్తేనే పలు డిజైన్లకు ఆమోదం మొదలుపడుతుంది. పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో స్టోన్ కాలమ్స్, వైబ్రో కాంపాక్టెడ్ పిల్స్, డీప్ సాయిల్ మిక్సింగ్, ఇతర ప్రత్యామ్నాయ పనులు డిజైన్లు వచ్చే నెలాఖరు నాటికి ఆమోదం తెలిపే వీలుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే అంతర్జాతీయ నిపుణులు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ఆయా పనుల తీరును సమీక్షించి డిజైన్లను పరిశీలించి ఆమోదిస్తారు. ఇందుకు చాలా సమయం పడుతుందని, పనులు మరింత జాప్యమయ్యే వీలుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. పునాదుల పటిష్టత అధ్యయన నివేదిక కూడా వచ్చే నెలాఖరు నాటికి రానుంది. డయాఫ్రమ్ వాల్ డిజైన్లను సెప్టెంబర్ నెలాఖరికి ఆమోదించే వీలుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సీపేజీ అధ్యయన నివేదిక అక్టోబర్ 10వ తేదీ నాటికి, ఈ డ్యామ్ స్థిరత్వ అధ్యయన నివేదిక అక్టోబర్ 30న వస్తుందని, డ్యామ్ లేఅవుట్ క్రాస్ సెక్షన్ డిజైన్ నవంబర్ నెలాఖరికి వస్తుందని అంచనా వేస్తున్నారు. డైనమిక్ అనాలిసిస్, భూకంప తీవ్రతను తట్టుకునే సామర్థ్యం అధ్యయన నివేదిక డిసెంబర్ 31 నాటికి వస్తుందంటున్నారు. ఇలా ప్రధాన డ్యామ్కి సంబంధించిన డిజైన్లన్నీ వచ్చేందుకు ఏడాదంతా ఆగాల్సిందే. వీటిని సదరు అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఆమోదిస్తేనే అడుగు ముందుకు కదులుతుంది. నేపథ్యంలో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేసరికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. ఇంకోవైపు డయాఫ్రమ్ వాల్ను సమాంతరంగా నిర్మించాలని నిర్ణయించారు. దీనికి కాంట్రాక్ట్ సంస్థ డిజైన్లను రూపొందించింది. వీటిని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆమోదించాలి. కాపర్ డ్యాములు నిర్మించి 5 ఏళ్లు పూర్తయినందున కట్టడాలు శిథిలావస్థకు వచ్చినాయి. కాపర్ డ్యాముల నుంచి సీపేజీ తీవ్రస్థాయిలో ఉంది. దాన్ని నివారణ చర్యలు చేపట్టేందుకు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాముల నిర్మాణాలు దెబ్బతినడానికి, గైడ్ బండ్ కుంగిపోవడానికి కారణాలపై చంద్రబాబు ప్రభుత్వం అధ్యయనం చేపట్టాలని డిమాండ్ వస్తుంది. సవ్యంగా నిర్మాణ పనులు సాగుతున్న దానిలో అర్ధాంతరంగా నిర్మాణ సంస్థను తొలగించి రివర్స్ టెండర్ పేరిట కొత్త సంస్థలకు పనులు అప్పగించడంపైన దర్యాప్తు చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఇందులో ఈ స్టేట్మెంట్ల మీదనే ఉంటుంది. అసలు పని జరగడానికి చాలా టైం తీసుకుంటుంది.